కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో పీజీ విద్యార్థుల ఆందోళన చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అరాచకాల్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థులు మెస్ బిల్లుల పేరిట తమ ఫలితాల్ని ఆపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఏమైందమ్మా, ఏం తెలుసుకుందాం, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరు కలిసి? మీరు మా పిల్లల లాంటి వాళ్ళే కదా అని ఒక వీడియో తీస్తున్నారు వెనకాల సెక్యూరిటీ వాళ్ళు. అందుకని చెప్పి అమ్మ నాన్న అని మాట్లాడారు. కానీ అదే ప్రిన్సిపల్ సారు ఒక గంట క్రితం అందరూ కలిసి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు ఎలా పడితే అలా మాట్లాడారండి. అందరితో మాట్లాడారు. ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు సార్. అయితే మొన్న తమిళ సాయి వచ్చారు గవర్నర్ మా కాలేజ్కి. నైట్ రిసార్ట్కి వాలంటీర్స్గా వెళ్ళాము. ఆ రోజు సార్ మాకు ఏ బస్సులో అయితే వెళ్ళారో ఆ బస్సులోనే కౌంట్ ఉందండి, కౌంట్ తప్పకూడదు, ఆ బస్సులోనే రమ్మని చెప్పారు. అలానే మేమందరం మా బస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నాం. లాస్ట్కి వచ్చేసి మీరందరూ ఎవరు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి రివర్స్ మమ్మల్ని ప్రశ్నించారు. మీదకి వచ్చి మాట్లాడారు సార్. లిటరల్లీ మా ఇద్దరిని ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడారు మమ్మల్ని. మీరు ఆడపిల్లలే కదా, సిగ్గులేదా మీకు, ఒంటి మీద కీడొస్తే సరిపోతుందా అని అంటున్నారు మమ్మల్ని సార్. అలాంటి మాటలు వెనకాల ఒక 20-30 ప్రొఫెసర్స్ ముందు మమ్మల్ని షేమ్లెస్గా బిహేవ్ చేశారు. మేము దాన్ని ఎలా తీసుకోవాలి? కనీసం ఒక సారీ లేదు. నెక్స్ట్ డే మీరు నన్ను కలవండి, లంచ్కి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాము అని అన్నారు. యూనివర్సిటీలో 144 సెక్షన్ కర్ఫ్యూ నడుస్తున్నట్లు ఉంది. ఎక్కడ ఒక 5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి అయినా డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్కి? అంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా అమ్మాయిలతోటి 6 వరకు హాస్టల్లో ఉండాలి అని అంటే మా కాలేజ్ అయిపోయేసరికి 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి హాస్టల్స్కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుంటుంది కదా. ఈ 45 మినిట్స్లో మేము వెళ్ళి ఏం తెచ్చుకోగలము, ఏం చేయగలము? ఇందులో చాలా మంది ఒకరు ట్యూషన్స్ అని ఉంటారు, కొందరు ఏమో ఇంటర్న్షిప్స్ అని ఉంటారు, కొంచెం కోచింగ్స్ అని ఉంటుంది. మేమందరం ఏమైపోవాలి అంటే ఇంత సడన్గా మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటారా? అంటే మమ్మల్ని ఏం అడగరా? యూనివర్సిటీ మీదా మాదా మాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరగదు. ఎవరికి నచ్చినట్టు రూల్స్ వాళ్ళు పాస్ చేస్తున్నారే తప్ప మా ఒపీనియన్ ఎవరు మాత్రం అడగట్లేరు. దాన్ని మేము